నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు నేను చిట్యాలకు వచ్చిన. చిట్యాలలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పుల్ల రవీందర్ అన్న మీద కొంతమంది కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యంగా అర్ధరాత్రి దాడి చేసి ఆయన ప్రాణానికి చాలా నష్టం చేసిరు. ఈ రోజు ఆయనను మా జీనియస్ గ్లోబల్ ద్వారా కలిసి అన్నను పరామర్శిద్దామని వచ్చినాం. కాకపోతే అన్న వాళ్ళు ధర్నాలు ఉన్నారంట, అక్కడ పోయి కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే అసలు ఏం జరిగింది, ఆ నైట్ ఎంతమంది వచ్చిర్రు దాన్ని చెప్పడానికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అడిగి మనం పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. అమ్మా, నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఎంతమంది వచ్చిర్రు? ఆ రోజు 10 దాటింది. 10 దాటినాక వచ్చిర్రట, ఆరుగురు వచ్చిర్రట. ఇక కడవలు ఎక్కడున్నారో ఆరుగురు వచ్చి గిట్ట 2 కార్లు వేసుకొని వచ్చిర్రు. వీళ్ళు తెలియక డోర్ది నీతో మాట ఉన్నది అన్న వాళ్ళే డోర్ తీసిండట. తలుపు తీసిన వాళ్ళే తలుపు తీసుడుతో వచ్చి సప్ప సిప్ప దంచుడే దంతాడట. దంచి నీ మాదిగా పెన్నాన్ని నా కోడలు బండి వాటికి పిసికిండట. బండి వాటి పిసికిన వాళ్ళే నువ్వు నావిన అర్ధ రాసి పెట్టినవారా అని మత్తు కొట్టిర్రు. టీప్ బల కొట్టిర్రు, బిరుజు బల కొట్టిర్రు, అది గాసు బల కొట్టిన అన్ని కుప్ప చేసి ఏడికాడికి గుద్ది ఇప్పుడు తిరగకుండా రెక్కలు కాళ్ళు కూనిపి చేసి గోడకు గుద్ది చచ్చిపోయింది అనిపోయారు. ఒకట చేసారు. అంటే వాళ్ళు ఈయన సంపుదామని వచ్చినట్టున్నది. సంపుదామని వచ్చిండ్రట. సంపుదాని వచ్చినవరా, నిన్ను సంపుదాని వచ్చినావు. ఈయన కోడలు బండిగా వీస్తే ఇద్దరేనా, ఈయన ఆడోళ్ళు ఉన్నారా, ఎవరైనా కొడుకులు లేరా, ఏం లేరా, బాగా వాళ్ళిద్దరు అనుమవులు ఉన్నారట. ఇట్లా డోర్ కొట్టిన వాళ్ళు వచ్చి సొత్తుడు తోటే వేసుడు పెట్టిర్రట. చప్ప సిప్ప దంచుడు పెట్టి కోరి బండిగా పట్టి పిసికిర్రట. నీ మాదిగా నువ్వు పేరు మనమవసరం అట. ఆయన పేరు మనమవసరం ఆయన పేరు. అది దండాలు చేసి ఎన్ని గంటల ప్రాంతాల్లో వచ్చిరమ్మా? 10 దాటిందట, 10:30 అయిందట, 10 దాటిందట. అప్పుడు వచ్చారు వీళ్ళు ఎవ్వరు ఎక్కడోళ్ళు అక్కడ అన్నాక ఇద్దరేనా ఇంత జోలి సప్ప దంచుకునే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ వచ్చిరా, చుట్టుపక్కల వాళ్ళు వచ్చిర్రా? ఎవ్వరు రాని, ఎవరికి ఇరకది, ఎవ్వరో తెలియదు. ఆ తెల్లారినాక కూడా తెలియలే ఎవరి కోసం చెప్పి గిట్టిన దెబ్బలు ఏమేమి తాగినట్టు, ఎక్కడెక్కడ తాగినట్టు దెబ్బలు? మెడ సింపులు మెత్త ఏడుకాడికి గుద్దిడిచి పెట్టారు. ఏడుకాడి గుద్దు అది రక్తం వెళ్ళకుండా గుద్ది చంపారు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టుకుని వచ్చిర్రా? కత్తులో, తుపాకులో ఇంకేమైనా పట్టుకొచ్చిర్రా? చేతులతోనే కొట్టిర్రా? చేతులతో గుద్దిరు అని చేతులతో గుద్దిరు. ఏడుకాడి గుద్ది మెడలు పట్టేసుకున్నాడు. దాకాను పట్టేసుకొని వచ్చాడు. ఏడుకాడి గుద్ది రెక్కలు లేవడతామంటే రెక్కలు ఎత్తలేవు, మెడలు ఎత్తలేవు, కాళ్ళు ఎత్తలేవు, ఏవి ఎత్తే నా కోడలు బండిగా విసిగితే అది అవత్త పడుకుంటుంటాను. దొరికిందట మరి వాళ్ళు? నలుగురు ముగ్గురు దొరికిరట. ఒక్కడు అసలు కూడా దొరుకుతాడట. మనవసరా ఎలుమోడు. అప్పుడు అసలు దాస్తాన్రా, దాసి ఇట్లా అరెస్ట్ కాకుండా చేస్తారా? అరెస్ట్ కాకుండానే దాస్తారు. మరి ఎవరో దగ్గర ఉన్నాడో, ఎవరో చేస్తాడో, కొట్టద్దని దాస్తాడో, మరి అందులో అరెస్ట్ చేయాలని నిన్న ధరణ చేసిర్రు. నిన్న హైదరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ధరణ చేసిర్రు. మా ఆడ గోపాల పెళ్ళి కూడా దాకాలో కూడా ధరణ చేసిర్రు. ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఈయన సపోర్టింగ్ ఉన్నారా మరి? ఈయన పేషెంట్లుగా రాత్రి ఎవరు ఉంటారు, రాత్రి అందరు చేసినాక ప్రెస్ వాళ్ళు వచ్చిర్రు. అందరు వచ్చి ధరణ చేసిర్రు, మాట్లాడిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారు? పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రా? వచ్చిర్రు. వాళ్ళు ఏమన్నారు? ఇక వాళ్ళు ఏమన్నది, ఇక చూసిరు పోయారు, ఇట్లా జరిగింది అన్నారు. అన్ని మాటలు అన్ని నా కోడలు కొడుకు అన్ని రికార్డు చేసుకొని పోయారు. మీ కోడలకు దెబ్బలు తాకినాయి ఏమన్నా? కోడలు దెబ్బలు దాన్ని బండిగా విసికిర్రు. ఇట్లా బండిగా అటు విసికి మూతి మూసిర్రు మాట్లాడకుండా. ఒక్క తైప ఆడొక్కడైనా ఇక సప్ప దోరు తీసుడు ఆడ గుద్దుకుంటా పోయారు. తలకాయ తీసి దానికి గుద్ది గోడ గుద్ది చచ్చిపోయింది అని పోయారు. అగో టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా సామాను, బోర్లు అవన్నీ మొత్తం పగలగొట్టిరట. ఏం లేదు, నేను సంపదామనే వచ్చినాం అని చెప్పి అంటున్నారట. అదేవిధంగా చాలా కొట్టిరట. కొట్టి మెడసింపులు అక్కడిక్కడ బాగా దెబ్బలు తాకినట్టు, ఇక బాగా దెబ్బలు తాకిన వల్ల ఆయన కింద పడిపోయిన వల్ల ఇక చనిపోయిన కావచ్చు అని చెప్పి వెళ్ళిపోయారట. సుమారు నైట్ 10-12 ఆ టైంలో 6 వచ్చిరట. అసలోడు ఇంకా పట్టుబడలేదట. కొంతమంది ఆయనతో నచ్చిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల సమక్షంలో ఉన్నారట. అసలోని మరి ఎందుకు దాస్తున్నారు అంటే, ఇక్కడ ఒక ఎస్సీ జర్నలిస్ట్ ను కులం పేరుతో దూషిస్తూ దాడులు చేస్తూ ఉన్నా కూడా ఈ
ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కూడా దీని మీద రెస్పాండ్ కావాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి దాడులు చేశారు కాబట్టి వాళ్ళను తప్పకుండా శిక్షించాలి. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాం. జర్నలిస్టుల మీద దాడులు చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు చేస్తాం. మేము మనుషులం వేరే కావచ్చు, కులాలు వేరే కావచ్చు, జర్నలిజం అనేది వృత్తి మాత్రం ఒకటే కాబట్టి మేము సమిష్టిగా ఉంటాం. సమిష్టిగా ఉండి ప్రతి దాన్ని పోరాడతాం. ఇప్పుడు కొంచెం అయితే వాళ్ళు ధర్నా చేస్తున్నాడా, ఆ ధర్నాకు సంబంధించి కూడా ఇష్యూ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గ్లోబల్. కెమెరామెన్ రాజేష్తో గణేష్.